Okay, now we're going to talk about data types. సో బేసిక్గా మనకి పైథాన్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి గైస్. ఒకటి వచ్చి ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ దెన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనం జనరల్గా యూస్ చేస్తుంటాం కదా, లైక్ ఇంటీజర్, ఫ్లోట్, వాటన్నిటిని కూడా మనం ప్రిమిటివ్ అంటాం. సో నాన్ ప్రిమిటివ్ అనేది ఇట్ ఇస్ కలెక్షన్స్ గైస్. ఓకేనా. సో ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం ఓన్లీ 1 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం ఒక వేరియబుల్లో. బట్ వెన్ యూ టాకింగ్ అబౌట్ నాన్ ప్రిమిటివ్, సో ఒక వేరియబుల్లో మనం మోర్ దెన్ 1 వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోగలుగుతాం అన్నట్టు. సో బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో ఫస్ట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి అయితే చూద్దాం గైస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ఫస్ట్లో మనం చూడబోయే వేరియబుల్ ఏంటంటే ఇంటీజర్ అన్నట్టు. ఓకేనా. సో డేటా టైప్, నాట్ వేరియబుల్ గైస్, ఐఎమ్ సారీ. సో ఇంటీజర్ అనేది ఏంటంటే మనం యూసర్ దగ్గర నుంచి తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా నెంబర్ ఫార్మాట్లో ఉంటుంది అన్నట్టు. లెట్స్ సే ఫ్రమ్ -∞ టు +∞. సో ఈ కంటిన్యూస్ న్యూమరికల్ వాల్యూస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనం ఇంటీజర్ ఫార్మాట్ అంటాం. ఓకేనా. లెట్స్ సే ఇప్పుడు ఏజ్ ఉందనుకోండి. సో ఏజ్ అనేది ఎలా తీసుకుంటాం యూసర్ దగ్గర నుంచి? ఇట్ ఈస్ ఇన్ ఎ నెంబర్. ఓకేనా. లెట్స్ సే లైక్ 28 లేదా 31, సో ఏదో సమ్ వాల్యూ. ఓకేనా. సో ఒక నెంబర్ని మనం ఏమంటామంటే ఇంటీజర్ ఫార్మాట్ అంటూ ఉంటాం. ఓకేనా. సో దట్ మైట్ బి ఫ్రమ్ -∞ టు +∞. అది నెగటివ్ వాల్యూ ఉండొచ్చును, పాజిటివ్ వాల్యూ ఉండొచ్చును, స్మాలర్ వాల్యూ ఉండొచ్చును, బిగ్గర్ వాల్యూ ఉండొచ్చును. బేసిక్గా మనకి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా అంటే ఇంటీజర్ అంటే ఇట్ విల్ హోల్డ్ అప్ టు సమ్ రేంజ్. సో దానికంటే పెద్ద నెంబర్ స్టోర్ చేసుకోవాలంటే మనం లాంగ్ అనే ఒక డేటా టైప్ యూస్ చేస్తాం అన్నట్టు. బట్ మన పైథాన్లో అలా కాదు. ఓకేనా. సో పైథాన్లో ఒక ఇంటీజర్ డేటా టైప్లోనే వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ఫ్రమ్ -∞ టు +∞ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా గైస్. సో ఇప్పుడు మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా అంటే కొందరు జావా నేర్చుకునే, పైథాన్ నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ రావచ్చును. బ్రో ఇది ఇంటీజర్ వేరియబుల్ అనేది ఎలా తెలుస్తుంది, మనం ఇంట్ అని మెన్షన్ చేయాలి కదా అనేసి. నో బ్రో, యాక్చువల్ థింగ్ ఏంటంటే పైథాన్ అనేది కంప్లీట్లీ స్టాటిక్ టైప్ అన్నట్టు. మీరు ఏదైతే వాల్యూ అసైన్ చేస్తారో దానికి తగినట్టు ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ వేరియబుల్లో నెంబర్ ఇచ్చాను కదా, నెంబర్ అంటే ఇది వచ్చి ఇంటీజర్ అన్నట్టు. సో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చును యూజింగ్ టైప్. సో టైప్ అనే ఒక ఆసమ్ ఇన్పుట్ ఫంక్షనాలిటీ ఉంది గైస్. దీన్ని యూస్ చేసి మనం ఈజీగా ఈ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి అనేది మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చును, ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకొని ఉంది. సో నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఐ గాట్ లైక్ క్లాస్ ఇంట్, విచ్ మీన్స్ ఈ స్పెసిఫిక్ ఏజ్ అనే వేరియబుల్ ఇట్ హోల్డ్స్ ద నెంబర్స్ అనేసి మీనింగ్ అనమాట. సో ఇదే ప్లేస్లో నేను సమ్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి. సో మేబీ డబుల్ కోర్స్లో కానీ సింగిల్ కోర్స్లో కానీ మనం ఒక డేటా ఇస్తే దట్స్ కంప్లీట్లీ బిలాంగ్ టు ద స్ట్రింగ్. ఏంటి బ్రో మనం నెంబరే కదా ఇచ్చిందంటే, నో బ్రో, థింక్ ఏంటంటే మనం డబుల్ కోర్స్లో కానీ సింగిల్ కోర్స్లో కానీ నెంబర్స్ ఇచ్చిన, ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఇచ్చిన, స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చిన, దట్ విల్ ఆల్ కన్సిడర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇది మనకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. చూడండి, దిస్ ఇస్ స్ట్రింగ్. సో ఈ విధంగా మనం ఈజీగా మనం స్టోర్ చేసుకున్న డేటా టైప్ ఏందో మనం ఫైండ్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ ద ఫంక్షనాలిటీ కాల్ టైప్. ఓకేనా గైస్. సో ఇట్స్ ప్రిటీ సింపుల్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఈజీగా తెలిసిన విషయం ఏంటంటే ఇంటీజర్ డేటాని ఎలా స్టోర్ చేసుకోవాలని చూస్తాం కదా. ఓకేనా. సో నౌ విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్. ఓకేనా. స్ట్రింగ్ ఆర్ ఫ్లోట్, వాట్ మే బి దాట్. సో ఇప్పుడు ఫ్లోటా, సెకండ్ వచ్చి ఫ్లోట్ అని ఉంది ఇక్కడ. మనం డయాగ్రమెటిక్ ఫ్లో అనే వెళ్తాం గైస్. ఫ్లోట్ మీన్స్ మనం బేసిక్గా డెసిమల్ పాయింటింగ్ యూస్ చేస్తుంటాం కదా. లెట్స్ సే సమ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్, మీరు హౌస్ లోన్ తీసుంటారు, లేదంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుండొచ్చును. సో వాటన్నిటి కూడా పర్సంటేజ్ ఉంటుంది. 6.9%, 7.2%. సో ఆ పాయింట్ ఉంది కదా, డెసిమల్ పాయింటింగ్ వాల్యూస్, వాటినన్నిటిని మనం ఫ్లోటింగ్ అంటాం గైస్. ఓకేనా. సో అదే సమ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి డబుల్ అయిన ఒక డేటా టైప్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి డబుల్ అన్నీ లేదు గైస్, ఓన్లీ ఫ్లోట్ అన్నట్టు. సో చాలా సింపుల్ గైస్. పైథాన్లో డేటా టైప్స్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. ఓకేనా. సో మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉండవు. ఇప్పుడు ఇంటీజర్ స్టోర్ చేసుకోవాలా, వి గో విత్ ఇంటీజర్. డెసిమల్ పాయింటింగ్ స్టోర్ చేసుకోవాలా, విల్ గో విత్ ఫ్లోట్. సో దానికి ఆల్టర్నేటివ్ లేదన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు కూడా సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే రేట్. ఓకేనా. రేటింగ్ అని ఇస్తున్నాను. సో మేబీ ఇక్కడ 3.5 అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ నేను రేటింగ్ ఒక డేటా టైప్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, రేటింగ్ అని ఇస్తే సరిపోతుంది. మనం ఈ యాక్చువల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేవచ్చు, అంటే స్టోర్ అయిన వాల్యూ మనకి కన్సోల్ ప్రింట్ అవుతుంది అన్నట్టు. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద డేటా టైప్ వీ కెన్ యూస్ లైక్ టైప్. ఓకేనా. టైప్ ఆఫ్ రేటింగ్ అని చూస్తే టైప్ ఆఫ్ రేటింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్లోట్. ఓకేనా. సో మనం ఎటువంటి లైక్ ఎన్ని డెసిమల్స్, ఎన్ని పాయింట్స్ ఉన్నా కానీ, .0000000 కంటిన్యూస్గా ఎంత పెద్ద లాంగ్ డిజిట్ ఉన్నా కానీ దట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు ఫ్లోటింగ్. ఓకేనా గైస్. సో నౌ వీ గోయింగ్ టు టాక్ అబౌట్ స్ట్రింగ్. ఓకేనా. సో స్ట్రింగ్ మీన్స్
ఆల్ఫాబెటికల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడమే మనం స్ట్రింగ్ అంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ వాల్యూస్ మీన్స్ నేమ్ కానీ, అడ్రస్ కానీ, ఈమెయిల్ అడ్రస్ లైక్ మనం ఆల్ఫా న్యూమరికల్‌ని కూడా మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం సింపుల్‌గా ఆ వాల్యూని సింగిల్ కోట్‌తో గానీ, డబుల్ కోట్‌తో గానీ ఎన్‌క్లోజ్ చేసామనుకోండి ఆ వాల్యూని, దట్ వాల్యూ ఈస్ కంప్లీట్‌లీ బిలాంగింగ్ టు స్ట్రింగ్. ఓకేనా గైస్? సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ ప్లేస్‌లో నేనేం చేయబోతున్నానంటే నేమ్ ఇస్తున్నాను. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ నేమ్. సో నేమ్ అనే ప్లేస్‌లో ఇక్కడ స్మిత్ అని ఇస్తున్నాను గైస్. ఓకే. సో ఇక్కడ నేను సింగిల్ క్లోజ్‌తో నేను ఇచ్చిన డేటాని ఎన్‌క్లోజ్ చేశానన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క డేటా టైప్ చెక్ చేయాలనుకుంటున్నాను. సో టైప్ ఆఫ్ నేమ్. సో నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే చూడండి ఐ గాట్ లైక్ క్లాస్ స్ట్రింగ్. ఓకేనా? సో అదే విధంగా ఇఫ్ ఐ గో విత్ డబుల్ కోట్స్. ఓకేనా? సో డబుల్ కోట్స్‌తో ఎన్‌క్లోజ్ చేయాలనుకున్నా గానీ వీ కెన్ ఏబుల్ టు ఎన్‌క్లోజ్. ఓకే. సో దర్ ఈస్ నో మ్యాటర్ లైక్ సింగిల్ కోర్స్లో ఎన్క్లోజ్ చేయాలి, డబుల్ కోర్స్లో ఎన్క్లోజ్ చేయాలని మీరు ఏ కోర్స్తో ఎన్క్లోజ్ చేసినా సరే ఇట్ విల్ ప్రొవైడ్ యూ ద అవుట్పుట్ యాజ్ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకేనా? బట్ వన్ థింగ్ అంటే గైస్ మనం ఏదైతే కోడ్తో ఓపెన్ చేసామో సేమ్ కోడ్తోనే మనం క్లోజ్ చేయాలన్నట్టు. సో ఇప్పుడు మనం సింగిల్ కోడ్తో ఓపెన్ చేసి డబుల్ కోడ్తో క్లోజ్ చేస్తే దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ సింటాక్స్ అన్నట్టు. ఓకే. ఆల్రైట్. సో దిస్ ఇస్ ద పార్ట్ గైస్. మీరు ఈ ప్లేస్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యూస్ చేయొచ్చును లైక్ gmail.com. సో ఎనీథింగ్. సో మీరు ఏ వాల్యూస్ అయినా సరే సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఎన్క్లోజ్ చేస్తే దట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు ద స్ట్రింగ్ అన్నట్టు. ఓకేనా? సో అండ్ దెన్ వి గోనా టాకింగ్ అబౌట్ బూలియన్. గైస్ ఈ బూలియన్ డేటా టైప్ అనేది ఎలా అంటే లైక్ ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం బూలియన్ డేటా టైప్ని ఎక్కువగా యూస్ చేస్తుంటాం. లైక్ డిడ్ యూ పే ద బిల్ ఫర్ దిస్ మంత్? సో దానికి మనం యూజువల్గా ఎలా ఆన్సర్ చేస్తాం? ఎస్ ఆర్ నో కదా. సో మనకి యూఐలో ఎస్ ఆర్ నో ఉంటుంది కానీ మనం డేటా సబ్మిట్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్ ఎలా స్టోర్ అవుతుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని స్టోర్ అవుతుంది. సో మీరు బిల్ పే చేస్తుంటే ఎస్ అని నొక్కుతారు. ఎస్ క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ ఎండ్లో ఏం సెలెక్ట్ అవుతుందంటే ట్రూ. సో లెట్స్ సే నో క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్లో ఫాల్స్ అని సెలెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకోండి పెయిడ్ ఆర్ నాట్ అనేసి. సో ఇక్కడ నేను పెయిడ్ అనేసి ఒక వేరియబుల్ నేను తీసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్లో ఫాల్స్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా. సో ఈ వాల్యూ ఫాల్స్ అనేది బేసిక్గా వచ్చి బూలియనా కాదని చెక్ చేయాలనుకోండి. హౌ యూ డూ దాట్? సో సింపుల్గా ప్రింట్ అనే ఒక టైప్ అనే ఒక ఇన్పుట్ ఫంక్షనాలిటీ యూస్ చేసి మనం ఈజీగా చెక్ చేయొచ్చు అన్నట్టు. సో పెయిడ్ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి అని చెక్ చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ, సారీ గైస్, మై బ్యాడ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే. సో పెయిడ్. సో నేను ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు ద బూలియన్. ఓకే. సో దిస్ ఈస్ హౌ బూలియన్ వాల్యూస్ విల్ బి గైస్. ఓకేనా? సో ఇప్పుడు మనం మ్యాక్సిమం ఉండే డేటా టైప్స్ అన్ని చూసాము. సో ఇక్కడ మనం ఏదైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసామో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి దెన్ హౌ యూ విల్ గెట్. సో అది ఆలోచించండి. యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే హౌ యూ విల్ గెట్. సో ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక్కొక్క వాల్యూస్ని ఎలా తీసుకోవాలని చెప్పబోతున్నాను అన్నట్టు. ఓకేనా? సో ఇట్ ఈస్ లిటరల్లీ ఈజీ గైస్. ఓకేనా? మనం యూజువల్గా ఒక ఇన్పుట్ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే మనం ఇన్పుట్ అనే ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ యూస్ చేస్తాం అన్నట్టు. సో ఇట్ ఈస్ లైక్ జనరల్ పర్పస్. లైక్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ యూస్ చేసి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? లెట్స్ సే మీరు ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోవాలనుకోండి, మీరు తీసుకున్న ఇన్పుట్ని టైప్ క్యాస్ట్ చేయాలన్నట్టు. లైక్ ఇంటీజర్ కన్వర్ట్ చేసుకోవాలన్నట్టు. చూడండి, మీరు తీసుకున్న ఇన్పుట్ని టైప్ క్యాస్ట్ చేయాలన్నట్టు. సింపుల్. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది ఏంటంటే ఫర్ గెట్టింగ్ అన్ ఇన్పుట్ ఇంటీజర్ ఇన్పుట్. ఓకేనా? అదే మీరు ఒక స్ట్రింగ్ వాల్యూ ఇప్పుడు ఎవరి నేమ్ అన్నా వచ్చి యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకోండి, ఎలా తీసుకుంటామంటే str ఆఫ్ దట్ ఇన్పుట్. సో మళ్ళీ చెప్తున్నాను గాయస్, ఈ ఇన్పుట్ అనేది లైక్ జనరల్ పర్పస్ ఇన్పుట్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ అన్నట్టు. బై డిఫాల్ట్ టైప్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్. సో మీరు ఈ స్ట్రింగ్ డేటా టైప్ని మీకు కావాల్సిన డేటా టైప్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చును. సో దట్ ఈస్ హౌ వీ యూజువల్లీ గెట్ ద వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా? సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవాలనుకోండి యూజర్ దగ్గర నుంచి. సో ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. సో అదేవిధంగా ఒక బూలియన్ వాల్యూ తీసుకోవాలనుకోండి యూజర్ దగ్గర నుంచి. సో విల్ గో విత్ బూల్ ఆఫ్ ఇన్పుట్. దట్స్ ఇట్. సో ఈ 4 ఫంక్షనాలిటీస్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఐ థింక్ మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే వి గో విత్ ఇంట్ ఆఫ్. స్ట్రింగ్ తీసుకోవాలనుకుంటే ఐ థింక్ వి డజంట్ ఈవెన్ నీడ్ స్ట్రింగ్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇన్పుట్ అనేది ఇట్ విల్ గెట్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకేనా? అండ్ దెన్ ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకోవాలంటే విల్ గో విత్ ద ఫ్లోట్. అండ్ లైక్ బూలియన్ ఆఫ్ ఇన్పుట్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే విల్ గో విత్ ద బూల్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్
క్లియరింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూగా యూసర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం గైస్, ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేయబోతున్నానంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనుకోండి, ఓకేనా. లైక్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇలా ఇస్తున్నాను, విల్ సీ. సో ఈ ఫస్ట్ మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, నేమ్ ఈక్వల్ టు అనేసి. నేమ్ ఈక్వల్ టు మనం యూసర్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా, లైక్, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తానంటే మనం నేమ్ అనేది ఏంటి, ఇట్ ఇస్ స్ట్రింగ్ డేటా టైప్, ఓకేనా. సో స్ట్రింగ్కి మనం ఇన్పుట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఇవ్వచ్చును, లేదంటే ఇవ్వకుండా కూడా ఉండొచ్చును. బికాస్ ఇన్పుట్ అనేది బై డిఫాల్ట్ వచ్చి ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్, ఓకేనా. మనం అడిషనల్గా ఇంటీజర్కి కానీ బూలియన్కి కానీ ఫ్లోట్కి కానీ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యాడ్ ప్రిఫిక్స్ టు ఇంట్ ఆఫ్ బూలియన్ ఆఫ్ యూనో ఫ్లోట్ ఆఫ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్పుట్ అనేది బై డిఫాల్ట్ స్ట్రింగ్ ఇన్పుట్ కాబట్టి వీ డజంట్ వాంట్ టు యూస్ లైక్ స్ట్రింగ్ ఆఫ్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు, ఓకేనా. అట్ లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఏం చేయబోతున్నానంటే ఎంటర్డ్ ఆర్ ప్రొవైడెడ్, ఓకేనా, ప్రొవైడెడ్ నేమ్ ఈస్ అని ఇస్తున్నాను. సో ఈ ప్రొవైడెడ్ నేమ్ ఏంటనేది పక్కనే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఈ నేమ్ వేరియబుల్ మనకి ఏదైతే డేటా యాడ్ అయి ఉంటుందో ఆ డేటాని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి గైస్. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే నాకు నేమ్ ప్రొవైడ్ చేయబోతున్నాను, ఓకేనా. లెట్స్ సే స్మిత్. ఎంటర్ చేసిన చూడండి, ప్రొవైడెడ్ నేమ్ ఈజ్ స్మిత్, ఓకేనా. సో ఇక్కడ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్న ఇన్పుట్ని మనం ప్రింట్ చేస్తాం అన్నట్టు. సో ఈ ప్లేస్లో మీకు కొంచెం డౌట్ రావచ్చు గైస్. సో మనం తీసుకున్న ఇన్పుట్ అనేది స్ట్రింగ్ అని ఏంటి నమ్మకం ప్రో అనేసి. సో ఇక్కడ చూడండి నేను టైప్ ఆఫ్ యూస్ చేయబోతున్నాను అన్నట్టు. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది మనం తీసుకున్న వాల్యూ వచ్చి ఇంటీజరా స్ట్రింగ్గా కాదా అనేసి, ఓకేనా. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన చూడండి నేమ్ అడుగుతుంది, మళ్ళీ నేను ఏం చేయబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ లైక్ స్మిత్. సో స్మిత్ అని ప్రొవైడ్ చేసినట్టు చూడండి ఐ గాట్ లైక్ STR. సో బేసిక్గా ఈ ఇన్పుట్ అనేది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ జనరలీ దిస్ ఈస్ బిలాంగింగ్ టు ద స్ట్రింగ్ డేటా టైప్. సో స్ట్రింగ్ డేటా టైప్స్ని గెట్ చేసుకుంటుంది అన్నట్టు, ఓకేనా. సో దట్స్ హౌ థింగ్స్ విల్ వర్క్. మీరు ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ తీసుకోవాలనుకోండి, సో ఐ విల్ గో విత్ ఇంట్ ఆఫ్, దట్స్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు ఎనీవే మనం ఇంటీజర్ వాల్యూస్ తీసుకోబోతున్నాము. సో మనం ఇలా న్యూగా ఒక లైన్లో అంటే ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇన్పుట్లో కూడా ఈ వాల్యూ పాస్ చేయొచ్చు అన్నట్టు. దర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్, ఓకేనా. సో ఇప్పుడు నేను వీస్ దగ్గర నుంచి తీసుకోబోయేది ఏజ్, ఓకే. ఎంటర్ యువర్ ఏజ్. సో ఇక్కడ ఏజ్ తీసుకుంటాం కదా, ఆ డేటా టైప్ని ఇక్కడ ప్రొవైడ్ చేయమంటున్నాను, ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, యూసర్ దగ్గర నుంచి ఒక ఇంటీజర్ డేటా టైప్ వాల్యూ అడుగుతున్నాను. తీసుకున్న తర్వాత ఆ ఇంటీజర్ డేటా టైప్ యొక్క వాల్యూ చూడాలనుకుంటున్నాను, ఓకేనా. రిమూవింగ్ టైప్, ఓకే. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. బిఫోర్ దట్ లెట్ మీ మాడిఫై లైక్ ప్రొవైడెడ్ ఏజ్ అండ్ ఐమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది ఇక్కడ. సో నేను వచ్చి 28 అని ఇస్తాను. ఇచ్చిన వెంటనే చూడు ప్రొవైడెడ్ ఏజ్ ఈస్ 28, ఓకేనా. సో మనం ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలనుకుంటే విల్ గో విత్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఓకేనా గైస్. సో మీరు ఇక్కడ టైప్ చెక్ చేయాలన్నా కానీ యూ కెన్ ఆల్వేస్ యూస్ టైప్ ఆఫ్. సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు ఇంటీజర్ టైప్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. సో అగైన్ ఐమ్ ప్రొవైడింగ్ లైక్ 29 ఆర్ 28. ఇక్కడ చూస్తే వి గాట్ లైక్ ఇంటీజర్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవాలనుకోండి, ఓకేనా. సో యూ కెన్ యూస్ లైక్ ఫ్లోట్ ఆఫ్, ఓకే. సో ఎంటర్ యువర్ రేటింగ్, ఓకేనా. సో రేటింగ్ ఉంటుంది అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ కూడా మార్చుకుంటున్నాను. సో గైస్ నేను ఎందుకోసం ప్రతిసారి వేరియబుల్ నేమ్ మారుస్తున్నానంటే వేరియబుల్ నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మనం మీరైతే బిగినర్స్ అయితే ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు ప్రొవైడ్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్. మనం ఏదైనా ఒక మెథడ్ డిక్లేర్ చేసినా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినా ప్రాపర్ వేరియబుల్ నేమ్ ఉండాలన్నట్టు. సో దట్ మనకి ఒక 100 lines 200 lines కోడ్ చేసినప్పుడు మనం ఇంకా ఎఫెక్టివ్గా కోడ్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఆర్ఎల్స్ విల్ గెట్ స్టక్. సో మనం ఏ వేరియబుల్ నేమ్ ఎక్కడ యూస్ చేద్దాం అనేది మనకి కన్ఫ్యూజ్గా ఉంటుంది. లైక్ మనలో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే బిగినర్స్లో ఉన్నప్పుడు మనం అందరూ కూడా ఎలా నేర్చుకుంటామంటే A = B = C = లేదంటే X = Y = Z = అనే ఒక వేరియబుల్ లాగా డిక్లేర్ చేస్తుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మనం వెన్ వీఆర్ ట్రయింగ్ టు లర్న్ ఎనీ లాంగ్వేజ్ స్ట్రాంగ్లీ we usually need to know the effective rules to declare the variables and functionalities guys, ఓకేనా. ఏదైనా ఒక మెథడ్ కానీ ఫంక్షన్ కానీ డిక్లేర్ చేసినప్పుడు కూడా ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో దాని యొక్క నేమ్ ప్రాపర్గా అలొకేట్ చేయాలన్నట్టు. దట్ ఈస్ హౌ థింగ్స్ హ్యాస్ టు బి హ్యాపెన్, ఓకే. సో ఇప్పుడు రేటింగ్ అనేది తీసుకోబోతున్నాను. సో తీసుకునే వాల్యూ ఏంటంటే సో ఇట్ విల్ ఆస్కింగ్ ఫర్ ద రేటింగ్. ఐ విల్ ప్రొవైడ్ లైక్ 4.33333. సో ఇక్కడ చూస్తే వి గాట్ లైక్ రేటింగ్ ఇస్ 4.33333, ఓకే. సో దిస్ ఇస్ హౌ వి యూజువల్లీ గెట్ ద వాల్యూ ఆఫ్ రేటింగ్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు గో విత్ బూలియన్, ఓకే.
సో ఈ ప్లేస్లో ఏం చేయబోతున్నాను అంటే బూలియన్ వాల్యూ తీసుకోబోతున్నాను. సో సిమిలర్లీ పెయిడా కాదని అడగబోతున్నాను. ఓకే, పెయిడా కాదని చూడబోతున్నాను. సో ఇఫ్ ఇట్స్ పెయిడ్ విల్ గెట్ ద సేమ్ వాల్యూ అండ్ విల్ రిటర్న్ ద సేమ్ వాల్యూ. ఓకేనా. సో పెయిడ్ ఎంటర్ did you paid your bill, something like that, ఒక క్వశ్చన్ అన్నట్టు. ఓకేనా, did you paid bill, your response is something. ఓకేనా, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే ఎస్ ఐ పెయిడ్ ద బిల్ అని జస్ట్ మెన్షన్ లైక్ ట్రూ. సో ట్రూ అని వచ్చిన వెంటనే యూ ఎంటర్ ద రెస్పాన్స్ యాజ్ ట్రూ. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ ద యాక్చువల్ డేటా టైప్స్ గైస్. మనం యూజువల్గా ఈ విధంగా వచ్చి డేటా టైప్స్ అనేది యూజర్ నుంచి తీసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ గెట్టింగ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఓకేనా. లెట్స్ సే